వనపర్తి జిల్లాలోని దివ్యాంగులకు 70 లక్షల రూపాయల విలువైన 730 సహాయ ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు టి. మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిలు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ముఖ్యతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ, పుట్టుకతోనే కొందరు దివ్యాంగులైతే తరువాత మరికొందరు దివ్యాంగులవుతున్నారని, వారి ప్రమేయం లేకుండానే దివ్యాంగులు కావడం దురదృష్టకరమన్నారు. అయితే వారు ఇతరులు ఎవరికన్నా తక్కువ కాదని, అందరం వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. సిఎస్ఆర్ నిధులతో ఉపకరణాలు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. బ్యాటరీ ట్రైసైకిల్స్, హియరింగ్ ఎయిడ్స్, స్టిక్స్ వంటి 728 పరికరాలను గ్రీన్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ క్రింద పంపిణీ చేశారు. వీటి విలువ 70 లక్షల రూపాయలని గ్రీన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తోందని వనపర్తి శాసనసభ్యులు టి. మేఘారెడ్డి అన్నారు. సిఎస్ఆర్ నిధులతో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. వనపర్తికి మరిన్ని నిధులను కేటాయించి దివ్యాంగులకు సహకరించాలని కోరారు. ఇవన్నీ కూడా జెనెటిక్ డిసీజెస్ అనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మనం యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటాం, చేయి పోగొట్టుకుంటాం, చూపు పోగొట్టుకుంటాం. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అలాంటి వికలాంగులకు అందరికీ అన్ని అవయవాలు సక్రమంగా ఉండే వాళ్ళకన్నా వాళ్ళని బాగా చూసుకోవాలనేదే ఇలా ప్రభుత్వ ధ్యేయం అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వికలాంగులకు సంబంధించిన సైకిల్స్ గానీ, ఆ మొబైల్ ఫోన్స్ గానీ, ఇతర స్టిక్స్ గానీ 77 లక్షల వాల్యూ గల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి సహకరించిన సిఎస్ఆర్ ఫండ్ అండ్ ఏడీబీ ఫండ్ నుంచి ఇచ్చిన గ్రిడ్ ఇండియాకు సంబంధించిన పెద్దలు వచ్చిన్నారు. సంజయ్ సింగ్ గారు మరియు రమేష్ గారు వచ్చిన్నారు. ప్రత్యేకంగా వనపర్తి తాలూకా ఎమ్మెల్యేగా ఈ సిఎస్ఆర్ ఫండ్ వనపర్తి జిల్లాకి ఇచ్చినందుకు ఆ గ్రిడ్ ఇండియా యాజమాన్యానికి, కంపెనీ మేనేజ్మెంట్ కు ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వికలాంగులకి మనోధైర్యాన్ని నింపడానికి మీరు సమాజంలో ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా మీరందరూ ముందుకెళ్లాలని చాలా మంది పెద్దలను ఆదర్శంగా తీసుకొని మాతో పాటు మీరు ముందరికి రావాలని వాళ్ళకు ప్రోత్సహించే కార్యక్రమంలో ఈ సిఎస్ఆర్ ఫండ్, ఏడీ ఫండ్ ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా వనపర్తి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజులలో వనపర్తి జిల్లాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్ మిగతా పరిస్థితి వాళ్ళని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, మళ్ళొక్కసారి కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి సహకరించి సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చిన గ్రిడ్ ఇండియా మేనేజ్మెంట్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రమేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సదర్న్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీకి వనపర్తి ఎమ్మెల్యే, మిగతా అఫీషియల్స్, సీనియర్ అఫీషియల్స్ అందరూ మాకు ఈ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఇక్కడ వచ్చి సిఎస్ఆర్ యాక్టివిటీ చేసేదానికి మాకు ఫస్ట్ నమస్కారం తెలియజేస్తున్నాను. దీని మూలంగా మేము 57 ట్రైసైకిల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, ఇంకా మొబైల్ ఫోన్స్, అంటే ద ఎయిడ్స్ ఆఫ్ ది స్టిక్స్, అవన్నీ మేము ఈ ప్రోగ్రామ్ మూలంగా మేము వచ్చి పబ్లిక్, అంటే ఇక్కడ వనపర్తి ప్రజలకి ఇస్తా ఉన్నాం సిఎస్ఆర్ యాక్టివిటీకి. ఈ ప్రోగ్రామ్ ని చక్కరంగా బాగా అరేంజ్ చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గారు, ఇంకా సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ వనపర్తి మేము చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. దీని మూలంగా చాలా